వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను మృతి చెందాడు. బాణసంచా ప్రమాదంలో 21కి చేరింది మృతుల సంఖ్య. 90% గాయాలతో మరో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను మృతి చెందాడు. బాణసంచా ప్రమాదంలో 27కు చేరింది మృతుల సంఖ్య. 90% గాయాలతో మరో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, చెప్పండి, బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను మృతి చెందాడు. బాణసంచా ప్రమాదంలో 27కు చేరింది మృతుల సంఖ్య. 90% గాయాలతో మరో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, చెప్పండి, వేట్లపాలెం బాణసంచా ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 27 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? థ్యాంక్ యూ గంగోత్రి. ఏట్లపాలెంలో గత నెల 28 ప్రమాదం అయితే జరిగింది. రోజు ఏదైతే ఏట్లపాలెం శ్రీ సూర్య వర్క్ ఫైర్ వర్క్ ఉందో అందులో అయితే బాణసంచా పేలిడి ఘటనలో సుమారు ఈ రోజుకి 27 మంది మృతుల సంఖ్య పెరిగింది. అయితే మొత్తం మీద ఈ మృతుల సంఖ్యలతో ఏట్లపాలెం గ్రామంలో అయితే విషాదం చోట్ల అదుముకున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ జిహెచ్ లో 9 మంది ఎవరైతే ఏట్లపాలెం గ్రామంలో 20 మంది చనిపోగా 9 మంది ఆయనపాయలందరూ కాకినాడ జిహెచ్ తరలించారు. కాకినాడ జిహెచ్ తరలించే ప్రయత్నంలోనే ఆ 9 మందిలో కూడా ఇప్పటికీ 6 చనిపోవడం జరిగింది. మొత్తం 27 మృతులు అయితే 27 జరిగింది. అయితే 90% గాయాలతో జిహెచ్ చికిత్స పొందిన 6 కార్మికులు కూడా నిన్న ఈ రోజు గత 3 రోజులకు కూడా 7 చనిపోవడంతో ఇదంతా కాకినాడ జిల్లా సామలకోట మండలం కుమ్మరి వీధికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. వీళ్ళు మొత్తం 27కి చేరింది. అయితే ఏదైతే ఈ ఫైర్ వర్క్ బాణసంచ ఫైర్ వర్క్ ఉందో ఫైర్ వర్క్ సంబంధించిన బాణసంచు ఏదైతుందో గత 28 జరిగింది. అయితే చికిత్స పొందుతున్న ఈ రోజు శ్రీన్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే జీజీహెచ్ లో 9 మంది చికిత్స పొందుతూ ఆ చికిత్స పొందుతులో ఈ 3 రోజులు బట్టి కూడా 7 జరిపారు. అయితే ఇదే విషయమై సీఎం నారా చంద్రబాబు ఏదో ఉన్నదో నారా చంద్రబాబు ఆదేశం మీద కూడా 20 లక్షల కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళకి ఆ రోజు ఏదైతే కుటుంబాలు ఉన్నాయో మృతుల సంఖ్య దగ్గరికి వెళ్ళి హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అంతే కూడా అక్కడ చెక్కులు పంపిణీ చేస్తుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేను అసెంబ్లీలో కూడా చాలా దారుణమైన ఘటన 26 మంది చనిపోవడంతో ఇది అత్యంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనించిన విషయం. చాలా బాధపడ్డారు. ఇలాంటి దుర్ఘటనలు కూడా పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో కాకినాడలో దీనికి సంబంధించిన పెద్దాపురం డిఎస్పీ కానీ పెద్దాపురం ఆర్టీఓ శ్రీరామ్ని కానీ ఫైర్ సిబ్బంది కానీ నలుగురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులు తూచుకు మంత్రంగా అధికారులు మాత్రం ఎటువంటి నామమాత్రం తనిఖీలు చేయకూడదు. నామమాత్రం తనిఖీలు చేసి వాళ్ళకి పర్మిషన్ కానీ ఇవ్వటం చాలా సీరియస్ గా తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. నిన్న ప్రమాదం గురైన సూర్య పరివర్తకు సంబంధించిన పరిశ్రమకు గత వైసీపీ ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు కూడా నేను విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.